మీకు జుట్టు విపరీతంగా ఊడిపోతుందా? కొత్త వెంట్రుకలు పుట్టడం లేదా? పోనీ మిగిలిన జుట్టయినా బావుందా అంటే అది జీవం లేకుండా ఉందా? దానికి తోడు డాండ్రఫ్ కూడా ఒక సమస్యగా మారిందా? వీటి కోసం ఎన్ని ప్రొడక్ట్స్ గానీ, ఎన్ని చిట్కాలు గానీ వాడినా కూడా మాకెలాంటి ప్రయోజనం కనిపించలేదని సఫర్ అవుతున్నారా? అయితే ఇక నుంచి మీరు బాధపడకండి. ఈరోజు నేను మీకోసం ఒక మంచి రెమెడీ అనేది షేర్ చేస్తాను. ఇది ఒక ఎలాంటి రెమెడీ అంటే చూస్తేనేమో ఇదేనా మాకు తెలుసు అని అనుకుంటారు. కానీ వాడితే మాత్రం అద్భుతమైన రిజల్ట్ అనేది పక్కాగా ఇస్తుంది. దానికి నేను పర్సనల్‌గా గ్యారంటీ ఇస్తాను. థంబ్‌నెయిల్‌లో చాలా మటుకు మీకు అర్థమైపోయి ఉండాలి. బాబా రామ్‌దేవ్ గురించి మీకెవరికీ తెలియని వాళ్ళు ఉండరు. ఆయన పెద్ద యోగా గురువని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన వయసు 65 సంవత్సరాలు పైబడిన మాటే. కానీ ఆయన చూడ్డానికి చాలా యంగ్‌గా కనిపిస్తారు. అంటే 16 ఇయర్స్ బాయ్ లాగా ఏం కనిపించరు. కానీ ఒక మిడిల్ ఏజ్ పర్సన్ అంటే ఎవరు నమ్మరు. అది కూడా 60+ ఇయర్స్ అంటే అసలు ఎవరు నమ్మరు. ఆయన వెంట్రుకలు గానీ, ఆయన శరీర దృఢత్వం గానీ చాలా పర్ఫెక్ట్‌గా, స్టిఫ్‌గా ఉంటుంది. ఆయనది రీసెంట్‌గా నేనొక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూయర్ వచ్చేసి, "మీరు ఇంత ఏజ్ వచ్చినా కూడా మీ హెయిర్ అనేది, మీ శరీర తత్వం అనేది, ఇంకా హెయిర్ ఫాల్ అనేది మీకసలు ఉండదు. మీరు ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తారు? ఆ సీక్రెట్ అనేది కొంచెమైనా మాకు రివీల్ చేయండి" అని అడిగితే, ఆయన సింపుల్‌గా చెప్పేశారనమాట. "నేను అంత సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ నేనేమి యూజ్ చేయను. నార్మల్ థింగ్సే యూజ్ చేస్తాను. బట్ అవి పర్ఫెక్ట్‌గా నేను ఫాలో అవుతాను. ఒక 2, 3 డేస్ యూజ్ చేసేసి నేను మానేను. కంటిన్యూగా అది యూజ్ చేయడం వలన నా హెయిర్ అనేది ఇంత బ్లాక్‌గా, న్యాచురల్‌గా, ఇంకా ఇంత దృఢంగా ఉంది. ఏదైనా కూడాను మనం నమ్మకంతో చేయాలి. అలా చేస్తే ఒక 20-30% ఆల్రెడీ అది వర్కౌట్ అయిపోతుంది. సో, నేను ఈరోజు మీకు ఆ రెమెడీ షేర్ చేస్తానండి. చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. నేను ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒక 15 డేస్ అయితే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి నేను యూజ్ చేశాను. నాకైతే చాలా బాగా పనిచేసిందండి. నేను చాలా రెమెడీస్ అనేది మీతో షేర్ చేశాను. వాటిల్లో నేను ఆల్మోస్ట్ అన్నీ నేను యూజ్ చేసినవే నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. దాని మూలంగా నా హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి. కానీ మనిషి అయి పుట్టిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది. నా హెయిర్ అయితే కొంచెం బరకగా మారిపోయింది. అంటే జీవం లేదు. చాలా రఫ్‌గా అనిపించేసింది. కండిషనర్స్ అవి నేనేం యూజ్ చేయను. సో, అందుకనే ఈ ఆయిల్ అనేది నాకు కండిషనర్ లాగా చాలా బాగా పనిచేసింది. హెయిర్ అనేది ఎంత స్మూత్‌గా మారిందంటే, రఫ్‌గా బరకగా ఉన్న హెయిర్ అయితే స్మూత్‌గా, సిల్కీగా మారిందండి. ఇంకా పొడవైతే మాత్రం చాలా బాగా పెరిగింది. సో, ఎవరైతే ఎన్ని యూజ్ చేసినా కూడా మాకే చిట్కాలు పనిచేయట్లేదు, నేనింకా ఏవి వాడను అని అనుకుంటున్నారో వాళ్ళైతే డెఫినెట్‌గా లాస్ట్ ట్రై కింద ఈ ఆయిల్ అయితే తయారు చేసుకొని యూజ్ చేయండి. వితిన్ డేస్‌లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ ఆయిల్ అని నేను చెప్తాను. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితేనే కదా న్యూ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. సో, అందుకని ముందు మనం ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. హెయిర్ ఫాల్‌ని టోటల్‌గా కంట్రోల్ చేసేయాలి. ఇంత మంచి రెమెడీ కోసం కావాల్సింది మనకి మెంతులు కావాలండి. మెంతులు అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసము. మెంతులు చాలా రకాలుగా ఉపయోగపడతాయి మనకి. బాడీ ఇన్నర్‌గా కానీ, ఔటర్‌గా కానీ, హెయిర్‌కి కానీ, స్కిన్‌కి కానీ ఏ విధంగా అయినా మెంతుల్లో చాలా మంచి పోషకాలు ఉంటాయండి. ఇవి మనం డెఫినెట్‌గా ఏదో ఒక విధంగా యూజ్ చేసుకుంటూ ఉండాలి. వీడియోలో చూపించినట్టుగా ఒక 2 టీ స్పూన్స్ మెంతులనేది తీసుకోండి. వాటిని బరకగా దంచుకోవాలి. మిక్సర్ గ్రైండర్ ఉంటే బాగా పౌడర్‌లా కాకుండా కొంచెం బరకగా పౌడర్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బాగా మందం గల ఒక బౌల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులోకొచ్చేసి మీ హెయిర్ క్వాంటిటీ ఎంత ఉందో, మీరు ఎన్ని రోజులు ఈ ఆయిల్ యూజ్ చేయాలనుకుంటున్నారో మీరు అంత ఆయిల్ తీసుకొని ఇందులో వేసుకోండి. నేనైతే ఒక పావు వంతు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఇంకా నా దగ్గర ఆయిల్ ఉంది. సో, అందుకే మీకు చూపించడానికి నేను తక్కువ ఆయిల్‌లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. బట్ మీరైతే ఒక 1 వీక్ టు 10 డేస్ ఈ ఆయిల్‌ని డెఫినెట్‌గా యూజ్ చేయండి. రిజల్ట్ కనిపించాలి అని అనుకుంటే. సో, బౌల్‌లో అయితే ఆయిల్ తీసుకున్న తర్వాత అందులో మనం బరకగా దంచుకున్న మెంతుల పౌడర్ అనేది ఇప్పుడే వేసేయండి. నూనె కాగిన తర్వాత ఈ మెంతులు వేయడం వలన మెంతుల్లో ఉన్న మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఆయిల్‌లో దిగవు. మెంతులు మాడిపోతాయి. సో, అందుకని ముందే వేసుకుంటే గనక ఆ మెంతులు ఆయిల్ మిక్స్ అయ్యి తర్వాత నెమ్మదిగా ఆ 2 బ్లెండ్ అవుతాయి. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. హైలో మాత్రం అస్సలు పెట్టకండి. మర్చిపోవద్దు. చాలా సిమ్‌లో మనకి 2 బర్నర్స్ ఉంటాయి కదా! అందులో చిన్న బర్నర్ ఉంటుంది కదా! దాన్ని సిమ్‌లో పెట్టి దాని మీద మరిగించుకోండి. మీకు మంచి ఆయిల్ ప్రిపేర్ అవ్వాలంటే మాత్రమే. చూడండి, ఆయిల్ పెట్టిన ఒక 5-10 మినిట్స్ మధ్యలో మనకి ఇలా బబుల్స్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని అలా పక్కన ఉంచేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ తీసుకోండి. ఉల్లిపాయ వచ్చేసి మనకి హెయిర్ ఫాలికల్స్‌ని స్టిమ్యులేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఈ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ అన్నమాట మంచి ఎఫెక్టివ్‌ని ఇస్తాయి. ఎందుకంటే చాలా తొందరగా మనకి ఈ రోజుల్లో రిజల్ట్ అనేది కావాలి. అందుకని
ఈ ఎగ్జాక్ట్ రెసిపీ అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే డెఫినెట్గా వస్తుంది. నేను పర్సనల్గా ప్రిపేర్ చేసి యూజ్ చేశాను కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో చూడండి, సిమ్లో పెట్టినా కూడా ఇవి ఎంత తొందరగా కలర్ మారిపోయినాయో. బాగా పొగ అనేది వస్తుంది, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ పొగ వచ్చేస్తే కనుక స్టవ్ ఆపేసి కూడా మీరు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవచ్చు. తర్వాత కొంచెంసేపు పొగ తగ్గిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసుకోండి. నేను ఈ ఉల్లిపాయ అనేది సగం ముక్క తీసుకున్నాను, ఎందుకంటే 2 టీ స్పూన్ల మెంతులు తీసుకున్నాను కాబట్టి. అదే మీరు 4 టీ స్పూన్లు తీసుకుంటే కనుక ఒక్క మీడియం సైజ్ ఉల్లిపాయని అయితే తీసుకోండి. క్వాంటిటీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నాను. వీడియో అయితే మొత్తం చూసిన తర్వాత కామెంట్ పెట్టండి మీకు ఏమైనా అర్థం కాకపోతే. సగం సగం చూసి ఒక 2-3 మినిట్స్ చూసి అయితే కమెంట్ పెట్టకండి, ఎందుకంటే నేను ప్రతి ఒక్క పిన్ టు పిన్ పాయింట్ కూడాను చాలా వివరంగా చెప్తున్నాను. అర్థం కాని వాళ్ళు కూడా చాలా వివరంగా అర్థం చేసుకునేటట్టు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి దాన్ని సిమ్లో మరగనివ్వండి. తర్వాత వచ్చేసి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార ఆకులండి. మందార పువ్వు అయితే ఇక్కడ ఆప్షనల్, నా దగ్గర ఉందని నేను వేస్తున్నాను. మందార ఆకులు మాత్రం మీరు ఒక 10 వరకు వేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకెక్కువ వేసుకోండి. హెయిర్ అనేది బరకగా ఉండకుండా స్మూత్గా ఉండడానికి, హెయిర్కి మంచి కండిషనర్గా మందార ఆకులు పనిచేస్తాయండి. ఇంకా జుట్టుని పొడవుగా చేయడానికి కూడా మందార ఆకులు బాగా ఉపయోగపడతాయి. అసలు షాంపూ కింద కూడా మందారాకులు మనం యూజ్ చేసుకోవచ్చు తెలుసా. ఒక 10-15 మందారాకులు తీసుకొని అందులో కుంకుడుకాయల రసం వేసేసి బాగా మిక్స్ చేసేసి, అంటే బాగా పిసికేసి కూడా మనం షాంపూ కింద యూజ్ చేసుకుంటే సూపర్ రిజల్ట్ కనిపిస్తుంది. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎంత షాంపూతో యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అవుతుందో, తర్వాత నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఒక్క వెంట్రుకు కూడా ఓడదు, ఎందుకంటే నేను ఎప్పుడు తలస్నానం చేసినా కూడా ఆ పద్ధతిని ఉపయోగిస్తాను. కాకపోతే కొంచెం శ్రమ, కానీ మనకి రిజల్ట్ కావాలంటే కొంచెం కష్టపడాల్సిందేనండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేవి చాలా ఉన్నాయండి, కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తేనే కదా నేను మీతో మంచి మంచి టిప్స్ అనేవి షేర్ చేసుకోగలను. అందుకని ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి. మీరు ఏదైనా ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎక్కువ ప్రాబ్లంకి ఎవరికైతే లైక్స్ వస్తాయో ఆ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ డెఫినెట్గా ఇస్తాను. వీడియోలో చూపించినట్టుగా అన్నీ వేసేసిన తర్వాత మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనం మందారాకులు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచనవసరం లేదు, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయండి. ఆవిరికి అనమాట మందారాకులు కానీ పువ్వులు కానీ మొత్తం కూడా మెల్ట్ అయిపోతున్నాయి. అంతేనండి, మన సూపర్ డూపర్ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు ఎంత సింపుల్. ఇది మేము చాలాసార్లు చూసాము, చాలా వీడియోస్లో చూసాము అనుకుంటారేమో, కానీ నేను చెప్పే పద్ధతిలో మీరు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. నేను ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను కూడా అనుకోలేదు, ఎందుకంటే ఇది నేను కూడా చాలాసార్లు చూసానని. బట్ యూజ్ చేసిన తర్వాత మాత్రం ట్రమండస్ రిజల్ట్ అయితే కనిపించింది. ఎవరైతే నేను చెప్పిన ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో ఒక్కసారి నమ్మకంతో యూజ్ చేయండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఆయిల్ అయితే వడగట్టేసాం కదండి, మీరు గుడ్డలో కూడా వడగట్టుకోవచ్చు. స్ట్రైనర్లో చాలా చిన్న చిన్న కన్నాలు ఉన్నది మాత్రం తీసుకొని వడగట్టుకోండి, లేకపోతే ఎక్కువ పిప్ అనేది ఎక్కువ ఆయిల్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇందులో ఆముదం అనేది మనం మిక్స్ చేసుకోవాలి. మీరు ఎంతైతే ఆయిల్ తీసుకుంటున్నారో అందులో పావు వంతు మనం ఆముదం అనేది మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఈ ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మీకు నేను చెప్పినట్టు మంచి రిజల్ట్ కనిపించాలి, నేను చెప్పినట్టు ట్రమండస్ రిజల్ట్ కనిపించాలి, హెయిర్ ఫాల్ వెంటనే ఆగిపోవాలి, కొత్త జుట్టు మొలవాలి, అది కూడా సిల్క్ అండ్ స్మూత్గా ఉండాలి, డాండ్రఫ్ అనేది అసలు దరికి రాకూడదు అనుకుంటే నేను చెప్పిన ఈ ఆయిల్ ఎగ్జాక్ట్గా ప్రిపేర్ చేసి చూడండి. ఒక 15 డేస్ యూజ్ చేయండి. వాడిన రోజు నుంచే మీకు రిజల్ట్ అనేది తేడా అనేది కన్ఫర్మ్గా కనిపిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు చక్కగా హెయిర్కి మొత్తం అప్లై చేయండి. మన వేళ్ళ కొసలతోటి మన రూట్స్ వరకు ఈ ఆయిల్ని డిప్ చేసుకుంటా మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ అది కష్టం అనుకుంటే ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకోండి. ఈ బాటిల్కి ఉన్న పళ్ళ మూలాన ఆయిల్ అనేది మన తలలోని స్కాల్ప్ ఇంకా రూట్స్ వరకు ఆయిల్ని తీసుకెళ్ళి మన జుట్టు కుదుళ్ళని బలపరిచే విధంగా హెయిర్ ఊడకుండా కొత్త హెయిర్ని పుట్టేటట్టు ప్రేరేపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బై.